ఇది మా లవ్ స్టోరీ కంటిన్యూషన్ 5th వీడియో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను ఎస్ చెప్పినాక తను ఇంటికి వచ్చిందని చెప్పినా కదా, నన్ను మీట్ అవ్వడానికి నల్గొండకు వచ్చిండు మా ఇంటి దగ్గరికి ఇట్లా అని చెప్పేసి. నేను అప్పుడు షాక్ అయినా, నా అడ్రస్ ఎట్లా తెలుసు ఇట్లా అని చెప్పేసి. ఎట్లా తెలుసానంటే యాక్చువల్లీ ఆ రోజు టెంపుల్లో నాకు వేరే వాళ్ళు కలిసి ఉండే. సో వాళ్ళు అడిగిరు ఎక్కడ అంటే, నేను సో అండ్ సో ఇక్కడ ఆడుంటది ఇట్లా అని చెప్పేసి కొన్ని చెప్తాం కదా మనము డీటెయిల్స్, అవన్నీ విని గుర్తు పెట్టుకొని నాకు వచ్చి షాక్ ఇచ్చింది అనమాట. నీకు ఎట్లా తెలుసు అంటే అప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఆ రోజు వాళ్ళకి చెప్తుంటే నేను అవి గుర్తున్నాయి అనమాట, గుర్తున్నాయి. సో అందుకే ఇక్కడికి వచ్చి నీకు కాల్ చేసినా అని చెప్పేసి చెప్తే షాక్ అయిపోయినా నేను. సో అందుకే అంత కష్టపడి నన్ను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు మనం వెళ్ళి కలవడం అనేది ఓకే కదా అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. కానీ ఫుల్ షివర్ అయినా అట్లనే మాట్లాడడానికి తనతోనే ఆ మీటింగ్ అప్పుడు. జస్ట్ 10 minutes మాట్లాడి కథం వచ్చేసిన నేను, బాయ్ బాయ్ అని చెప్పేసి. ఇది ప్రపోజ్ చేసిన తర్వాత జరిగింది. ఇక హైదరాబాద్కి వెళ్ళినాక ఇక మా మీటింగ్స్ కొంచెం స్టార్ట్ అయిందనమాట. 2015 అక్టోబర్లో ప్రపోజ్ చేసిండు, 24th. ఇక 2015 నవంబర్ నుండి ఇక మా జర్నీ స్టార్ట్ అయింది, తరచు మీటింగ్స్ టిల్ 2016 నవంబర్ వరకు. అంటే అక్కడి వరకు ఎందుకో కూడా చెప్తా. ఆ మధ్య గ్యాప్లో మంచిగా కలిసే వాళ్ళం, తను కాలేజ్కి వచ్చేటోడు, హాస్టల్కి వచ్చేటోడు, మీటింగ్స్ అన్నీ ఇక మంచిగా మూవీస్కి వెళ్ళేటోళ్ళము, కొంచెం కలిసే వాళ్ళము. ఇక టిల్ 2016 నవంబర్ అని ఎందుకు చెప్పినంటే,